హాయ్ అండి. హలో. ఇవాళ హాఫ్ కేజీ చికెన్తోని బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఎలా చేశాను, ఎంత క్వాంటిటీతో చేశానో మీకు చూపిస్తాను. మేము ఉండేది ముగ్గురే కాబట్టి మాకు సరిపోయేటట్టే చేసాము. ఇంకా ఎక్కువనే ఉంటుంది మేము తినంగా కూడా. దీంట్లో అన్నీ చికెన్ వాష్ చేసుకొని దాంట్లో అన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్కి పెరిగేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీంట్లో అన్ని మసాలాలు అంటే మనకు లవంగాలు, ఇలాంచి, దాల్చిన చెక్క, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, ఇంకా మనకు కారము, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తగినన్ని నేను వేసుకున్నాను. నా స్టైల్ అయితే ఈ విధంగా చేస్తున్నాను. తర్వాత నిమ్మకాయ వేసాను. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకు ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఇది తర్వాత పక్కన పెట్టుకోవాలి. దాంట్లో నిమ్మకాయ కూడా వేసాను. వేసి ఇక నెక్స్ట్ మనకు రైస్ ఉడకబెట్టుకోవాలి కదా, కాబట్టి బౌల్ పెట్టుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో పెద్ద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలాంచి, సాజీరా, మనకు బిర్యానీ పువ్వు అవన్నీ దీంట్లో వేసుకొని తర్వాత ఒక బౌల్తోని, ఒక గిన్నెతోని వాటర్ వేసుకోవాలన్నమాట. దీంట్లో ఒక బౌల్తోని ఒక గిన్నెడు వాటర్ వేసుకోవాలి తగ్గినట్టు. అంటే మనకు దమ్ముకేసి వేయడానికే కావాలి కదా, వాష్ చేసుకోవడానికి దమ్ముకి వేసుకోవాలి. కాబట్టి మనకు హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే బిర్యానీ రైస్. హాఫ్ కేజీ కంటే పావు తక్కువ కేజీ అనుకోండి. తర్వాత ఇక ఇదైతే ఇలా పెట్టేశాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, మనకు బిర్యానీలో మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ఫ్రైడ్ ఆనియనే ఉంటుంది కదండి. కాబట్టి 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఈ విధంగా 3 ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంటే కరకరలాడేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే వాటర్ మనం పోసుకున్నాం కదా, బాయిల్డ్ అవుతున్నాయి. బాయిల్డ్ అయిన వాటర్లో రైస్ అంటే కడుక్కొని దీంట్లో రైస్ వేసేసుకోవాలన్నమాట. 3-4 టైమ్స్ అయితే వాష్ చేశాను రైస్ని. బాయిల్డ్ అవుతున్న వాటర్లో 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనము కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ని అయితే దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా ఇలానైతే వాటర్ బాయిల్డ్ అయినాక రైస్ అయితే వేసుకొని అలా కలుపుకోవాలి. తర్వాత ఇలా ఉడుకుతుంది. కొంచెం రైస్ కచ్చపక్క ఉన్నప్పుడే కొంచెం మనకు గంజి వంపుకుంటే మంచిగా, మరీ మెత్తగా అయితే బిర్యానీ పాడవుతుంది. కాబట్టి నేను ముందుగానే కొంచెం రైస్ కచ్చపక్క ఉన్నప్పుడే కొంచెం వాటర్ మొత్తం తీసేసాను అన్నమాట రైస్లోకి వెళ్ళి. వాటర్ ఇలా గంజి అయితే వంపుకోవాలి. కొంచెం వేడిగా ఉంది, అందుకే ఈ విధంగా కచ్చపక్కనైతే ఉండాలి. తర్వాత అదే బౌల్ కావాలి కాబట్టి నాకు ఆ రైస్ని వేరే గిన్నెలో తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని ఇక మొత్తం దీంట్లోకి వేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ అయితే ఇగో మొత్తం ఫ్రై అయిపోయినాయి, మంచిగా బ్రౌన్ కలర్లో క్రిస్పీగా అయిపోయినాయి. ఇట్లయితే మనకు ఆనియన్ అప్పుడప్పుడు పంటికి తగులుతుంటే మంచి టేస్ట్ వస్తుంది కదా, అలా అని ఈ విధంగా చేసుకున్నాం. ఎవరైనా వీడియోస్లలో కూడా ఇదే విధంగా చేసుకుంటారు కదా, అలా చేసుకుని దింపుకున్నాను అన్నమాట. తర్వాత ఇక్కడ మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, దాంట్లో కొన్ని ఆనియన్స్ వేసి ఇలా కలుపుకోవాలి ఈ విధంగా. తర్వాత కొత్తిమీర వాష్ చేసుకొని కొత్తిమీర కూడా
ఈ విధంగా కొత్తిమీర దాని మీదకి వెళ్ళి చికెన్ మ్యాగ్నెట్లు చేసుకున్నాం కదా దాని మీదకి వెళ్ళి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలి. కొత్తిమీర తర్వాత కొంచెం ఏమంటారంటే ఇక ఫ్రైడ్ ఆనియన్ అవి పక్కనే ఉన్నాయి కదా. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి, గిన్నె. మనం బిర్యానీ అయితే దేంట్లో చేసుకుంటామో అనుకుంటామో ఆ గిన్నె తీసుకొని దాంట్లో పెద్ద పీసెస్, మనకు పెద్ద పీసెస్ ఇలాంటి లెగ్ పీసెస్ తీసుకొని ఫస్ట్గా పీసెస్ పెట్టుకోవాలి. పీసెస్ నేనైతే ఇలాగే ఈ విధంగానే పెట్టుకుంటాను. ఇలా అయితే బిర్యానీ బాగా కుదురుతుంది. ఇలా వేసుకొని కొంచెం రైస్ మీదకెళ్ళి వేసుకోవాలి. మీదకెళ్ళి వేసుకొని మళ్ళా నెక్స్ట్ స్టెప్ వేసుకోవాలి. దాని మీదకి వెళ్ళి చిన్న చిన్న పీసెస్ అయితే ఏవైతే ఉంటాయో ఆ తర్వాత మీదకి వెళ్ళి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ రైస్ పెట్టుకోవాలి. 3 స్టెప్స్ వేస్తాను నేను రైస్, అంటే మసాలా 3 స్టెప్స్ వేస్తేనే బాగా కుదురుతుంది. తర్వాత ఆనియన్ వేసాను. ఆనియన్ వేసి మళ్ళీ మీదకి వెళ్ళి మళ్ళీ పీసెస్ గ్రేవీ అయితే ఏదైతే ఉందో మొత్తం వేసేసి దాని మీదకి వెళ్ళి మొత్తం రైస్ వేసేయాలన్నమాట. రైస్ వేసేయాలి. వేసేసి ఇక మొత్తం రైస్ ఏదైతే ఉందో మొత్తం ఆ రైస్ మొత్తం వేసేసి మళ్ళీ దాని మీదకి వెళ్ళి మనకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దాని మీదకి వెళ్ళి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తర్వాత దాంట్లో కొంచెం హోల్ కొట్టుకోవాలి కొద్దిగా అటు ఇటు ఒక 3 హోల్స్ కొట్టుకొని దాంట్లో మనము పిండుకున్న నిమ్మకాయ రసము కొద్దిగా, ఇంకా నెక్స్ట్ మనకు కొంచెం కలర్ ఉంటుంది కదా మనకు ఫుడ్ కలర్, ఆ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోవాలి. లైట్గా ఫుడ్ కలర్ వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇక రైస్ మొత్తం దాని మీద పెట్టేసి దమ్కేయాలి. మొత్తం ఒక 20 నిమిషాలు అయితే 20-30 నిమిషాలు అయితే కుకింగ్ అయిపోతుంది. ఈ గిన్నె నిండా వాటర్ పట్టి దాని మీద పెట్టుకోవాలి. కొంతమంది అయితే గోధుమ పిండి రౌండ్గా వేస్తారు. నేను అలా వేయను. ఇలా వేస్తేనే మగ్గిపోతుంది మంచిగా లోపటినే. చికెన్ పీస్లు ఇంకా పెద్ద పీస్లు మనకు లెగ్ పీస్లు కూడా కింద మంచిగా ఫ్రై అయిపోతాయండి. మంచి కుకింగ్ అవుతుంది. కింద వేసిన లెగ్ పీసెస్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది. మంచిగా టేస్ట్ ఉంటాయి పీసెస్. ఇక బిర్యానీ అయితే కుకింగ్ అయిపోయింది. ఇక ఎలా ఉందో చూపిస్తాను. తీసి పీసెస్ ఉడికాయా లేదా, కొంతమంది రౌండ్గా పిండి వేస్తారు కదా, నేను అలా వేయలేదు. మీకు కూడా చూపిస్తాను పీసెస్ ఉడికినాయా లేవా అనేది. పీస్ అయితే కింద ఉంది, మొత్తము తీసి ఒక బౌల్లో పెట్టుకుంటాను. తీసుకొచ్చిన ఒక నిమిషం. బిర్యానీ మంచిగా అయింది. పీస్ అయితే బాగా ఉడికింది. ఇక మా బాబు తీసుకురా మమ్మీ అనబెట్టిండు. అందుకే తీసుకొచ్చి ముంగట పెట్టినాం. ఇక సూపర్ మమ్మీ అనుకుంటూ తినేసిండు. ఇక తిన్నాడు. తర్వాత మేము తిన్నాం. మా బాబు తిన్నాక మేము తిన్నాం. పీస్ ఇక అదే లెగ్ పీస్ పట్టుకొని అయితే తిన్నాడు.